బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొనసాగనున్నాయి. దీంతో ఇవాళటి వరంగల్ టూర్ను రేవంత్ రెడ్డి రేపటికి వాయిదా వేసుకున్నారు. ఇవాళ జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని యథావిధిగా రేపు జరగనున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొనసాగనున్నాయి. దీంతో ఇవాళటి వరంగల్ టూర్ను రేవంత్ రెడ్డి రేపటికి వాయిదా వేసుకున్నారు. ఇవాళ జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని యథావిధిగా రేపు జరగనున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 5 రోజులుగా ఢిల్లీలోనే గడుపుతా ఉన్నారు. ఇటు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఢిల్లీలోనే ఇటు ఏఐసిసి పెద్దలతోటి అదేవిధంగా ఇటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే నిన్ననే ఇటు ఢిల్లీ నుండి రావాల్సి ఉండగా ఇటు ఏఐసిసి నేతలతోటి రాత్రి 8 గంటలకు సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం మరి తెలంగాణకు అంటే ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నుండి నేరుగా హన్మకొండకు వరంగల్కి వెళ్ళేటువంటి పర్యటన ఉండే. వరంగల్లో కూడా వరంగల్ నగరాభివృద్ధి, వరంగల్ కు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు తదితర అంశాలపైన కూడా ఇటు కొండా సురేఖ మంత్రితో కలిసి అక్కడ వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి కార్యక్రమం ఉండే. కానీ ఏఐసిసి పెద్దలతోటి మరొకసారి కూడా భేటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ పర్యటన రేపటికి వాయిదా వేస్తూ రేపు యథావిధిగా ఈ కార్యక్రమాలు ఏదైతుందో ఈ సమీక్షకు సంబంధించినటువంటి వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన రేపు వరంగల్కి వెళ్ళి అటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్ అభివృద్ధి కట్టుబడిన అని చెప్పేసి ఇప్పటికే 2వ రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఢిల్లీలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు బిజీగా గడపడమే కాకుండా ఇటు కేంద్ర మంత్రులను కలుస్తూ వివిధ అభివృద్ధి పథకాలపైన రావాల్సినటువంటి పెండింగ్ నిధులపైన ఇటు ఎప్పటికప్పుడు వాళ్ళని కలుస్తూనే మరొకవైపు ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా ఇటు నామినేటెడ్ పదవులు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఏఐసిసి పెద్దలతోటి కలిసి మాట్లాడుతున్నారు. ఇటు మంత్రులు కూడా ఇప్పటికే 5-6 మంత్రులు కూడా ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో ఉండి 2-3 మంత్రులు తిరిగి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఢిల్లీకి వెళ్లారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితర మంత్రులంతా ఢిల్లీకి వెళ్లి కొంతమంది తిరిగి వచ్చినా కానీ అక్కడే ఇటు బట్టి విక్రమార్క, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రం అక్కడే ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఏఐసిసి పెద్దలతోటి కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడం జరిగింది. ఇటు కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఈ యొక్క సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడినట్టు వారం రోజుల్లోపు దీనిపైన ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించి తన పదవీ కాలం నిన్నటితో ముగిసిపోయినటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షునిగా ఎవరిని పెట్టినా తాను కలిసి పనిచేస్తానని చెప్పి ఇటు సామాజిక వర్గాల నేపథ్యంలో పార్టీ మరి అధిష్టానం ఎవరిని నిర్ణయించినా తాను స్వాగతిస్తానని చెప్పి కలిసి పనిచేస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు పిసిసి అధ్యక్ష పదవి కోసం ట్రై చేస్తున్న నేతలు మాత్రం ఢిల్లీలోనే మకాం వేశారు. ఆశావాళ్ళంతా అక్కడే ఉండి తమకు పిసిసి అధ్యక్షుని పదవి కావాలని చెప్పేసి ఏఐసిసి నేతలతో అయితే అక్కడే ఉండి మాట్లాడుతున్నట్టు. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో అటు మహేష్ కుమార్ గౌడ్, మదియాస్కి గౌడ్ అయితే తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు కూడా ఢిల్లీలోనే ఏఐసిసి పెద్దలకు అందుబాటులో ఉన్నారు. మరొక వైపు ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు ఆశాలు కూడా ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది.
ఇటు విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈ 5 నుండి 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి మంత్రి పదవి దక్కించుకునేందుకు అయితే తీవ్ర కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ అంశాలపైన ఇటు ఏఐసిసి పెద్దలతోటి రాత్రి మాట్లాడినటువంటి సందర్భంలోనే మరొకసారి కూడా అది కొలికి రాకపోవడంతో ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఈ అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఏఐసిసి పెద్దలతోటి కలిసి మరొకసారి సమావేశమైన తర్వాత ఈ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరి సీఎం రేపు వరంగల్ కు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.